నమస్కారం. ఈరోజు మనం ఒక శ్రోత పంపిన చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. ఇదొక పురాతన బౌద్ధ గ్రంథంలో ఉన్న భవిష్యత్తు గురించిన ప్రవచనం. అవును, ఇది ప్రత్యేకంగా బౌద్ధ సన్యాసుల సంఘం గురించి. కాలక్రమేణా అది ఎలా నైతికంగా పతనమవుతుందో హెచ్చరిస్తుంది. ఆహా, ఈ ప్రవచనం ఎక్కడ్నుంచొచ్చింది? దాని మూలమేమిటి? ఇది థేరగాథ అనే గ్రంథంలోని ఫుస్సత్తేరగాథ నుండి వచ్చింది. అంటే ఫుస్సుడు అనే ఒక పెద్ద భిక్షువు చెప్పిన శ్లోకాలన్నమాట. ఓకే. కథ ప్రకారం పండరస గోత్రానికి చెందిన ఒక ఋషి ఫుస్సుడు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు. ఆ, ఏం ప్రశ్న అది? చాలా సూటి అయిన ప్రశ్న. భవిష్యత్ కాలంలో సన్యాసులు ఎలా ఉంటారు అని. వారి కోరికలు, వారి ప్రవర్తన ఎలా మారిపోతాయి అని అడుగుతారన్నమాట. సరిగ్గా అదే. అంటే ఇది కేవలం సన్యాసుల గురించి మాత్రమే కాదు. నాకు తెలిసి గొప్ప ఆదర్శాలతో మొదలైన ఏ వ్యవస్థైనా కాలక్రమేణా ఎలా దెబ్బతింటుందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నిజమే. సరే, ఈరోజు మనం ఈ ప్రవచనంలోకి ఇంకాస్త లోతుగా వెళదాం. ఫుస్సుడి హెచ్చరికలను విశ్లేషించి ఒక వ్యవస్థ పతనానికి దారితీసే కొన్ని సంకేతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక ఈ ప్రవచనంలోకి వెళ్దామా? మొదటి హెచ్చరిక దేని గురించి? మొదటి హెచ్చరిక చాలా ప్రాథమికమైనది. అది వ్యక్తిగత గుణాల క్షీణత గురించి. భవిష్యత్తులో సన్యాసులు కోపంగా, ద్వేషపూరితంగా, నిర్దయగా ఉంటారని ఫుస్సుడు చెప్తాడు. ఓహ్! అంతేకాదు, వాళ్లు మొండిగా, మోసపూరితంగా కూడా తయారవుతారట. అంటే పునాదే కదులుతోందన్నమాట. అవును. ఇంకా వారు రకరకాల తప్పుడు అభిప్రాయాలకు ఆకర్షితులవుతారని కూడా ఉంది. అయితే ఈ మార్పుకు కారణమేంటి? వాళ్ళు కావాలనే చెడ్డగా మారుతారా? లేక మరేదైనా కారణముందా? అక్కడే అసలు విషయముంది. ఈ ప్రవర్తన అంతా అజ్ఞానం నుండి పుడుతుందని ఫుస్సుడు వివరిస్తాడు. అజ్ఞానమా? అవును. వాళ్లు ధర్మంలోని లోతైన విషయాలను తాము పూర్తిగా అర్థం చేసుకున్నామని నమ్ముతారు. కాని వాస్తవానికి వాళ్లు కేవలం పైపైన మాత్రమే ఉంటారు. అంటే అరకొర జ్ఞానమన్నమాట. ఖచ్చితంగా. ఈ అరకొర జ్ఞానమే వారిలో అపారమైన అహంకారాన్ని పెంచుతుంది. దాని ఫలితంగా ధర్మం పట్ల, తోటివారి పట్ల అగౌరవం మొదలవుతుంది. తమకు అన్నీ తెలుసు అనే భ్రమలో ఉండిపోతారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఈ అహంకారం, ఈ అజ్ఞానం ఇవి సంఘంలో అధికార సమతుల్యతను ఎలా దెబ్బతీస్తాయని ఫుస్సుడు చెప్పాడు. ఎవరు పైకి వస్తారు, ఎవరు వెనక్కెళ్ళిపోతారు. ఇది ఈ ప్రవచనంలో అత్యంత కీలకమైన హెచ్చరిక అని చెప్పొచ్చు. సంఘంలో గుణహీనులు నిపుణులుగా, శక్తివంతులుగా చలామణి అవుతారట. గుణహీనులా? అవును. అంటే నిజమైన జ్ఞానం లేని వాగుడికాయలు, కేవలం మాటలతో ఆకట్టుకునేవారు ప్రాబల్యం పొందుతారు. ఇది వింటుంటే నాకు ఇప్పటి మన కార్పొరేట్ ప్రపంచం, రాజకీయాలు గుర్తొస్తున్నాయి. నిజమే. నిజమైన ప్రతిభ, కృషి ఉన్నవారు మౌనంగా ఉంటే, స్వీయ ప్రచారం, ఆర్భాటం చేసుకునేవారు ముందుకు దూసుకుపోతారు. అంటే ఎవరి గొంతు పెద్దగా ఉంటే వారిదే రాజ్యమన్నమాట. మరి నిజమైన గుణాలు, వినయం ఉన్నవారి పరిస్థితేంటి? వాళ్ళు పూర్తిగా మరుగున పడిపోతారు. నిజమైన జ్ఞానం, సిగ్గు, వినయం ఉన్నవారు బలహీనులుగా, ఎవరికీ తెలియనివారిగా మిగిలిపోతారు. అబ్బా, ఇది విలువల పూర్తి తారుమారు కదా. అవును. ఒక వ్యవస్థలో ఏది గౌరవించబడాలో అది అగౌరవపరచబడుతుంది. ఏది తక్కువగా చూడబడాలో అది ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఇది కేవలం ఒక మతపరమైన హెచ్చరికలా? లేదు, ఏ వ్యవస్థ పతనానికైనా ఇదొక సార్వత్రిక బ్లూప్రింట్ లాంటిది. సరే, ఈ అంతర్గత పతనం వారి గుణాలకే పరిమితమవుతుందా? లేక వారి జీవన శైలిని కూడా ప్రభావితం చేస్తుందా? ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ప్రవచనంలో తర్వాతి భాగం భౌతికవాదం గురించే మాట్లాడుతుంది. భౌతికవాదమా? అవును. లౌకిక ఆసక్తుల పెరుగుదల గురించి ఫుస్సుడు చాలా నిర్దిష్టంగా చెబుతాడు. భవిష్యత్తులో సన్యాసులు వెండి, బంగారం, పొలాలు, వస్తువులు, మేకలు, గొర్రెలు. ఒక్క నిమిషం, దాసీలను కూడా అంగీకరిస్తారనుందా? అవును. చివరికి దాసీలను కూడా అంగీకరిస్తారనుంది. ఇది సన్యాస ఆశయానికి, అంటే అపరిగ్రహానికి పూర్తిగా విరుద్ధం కదా. అవును. వాళ్ళు అన్నింటినీ త్యజించి సంఘంలో చేరుతారు. కాని ఇక్కడ మళ్లీ అవే వస్తువులను పోగు చేసుకుంటున్నారు. అదే పతనం అంటే. అవును. ఆశయం నుండి పూర్తిగా వైదొలగడం. ఈ భౌతికవాదం వారి జీవన శైలిని పూర్తిగా మార్చేస్తుంది. వాళ్లు లాభాలను ఆశించేవారై సోమరులుగా, శక్తిహీనులుగా మారతారు. కఠినమైన అటవీ ప్రాంతాలలో తపస్సు చేయడం, సాధన చేయడం వంటివి వదిలేసి గ్రామాలలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అంటే ఆశ్రమం యొక్క అసలు ఉద్దేశం పక్కకి వెళ్ళిపోతుంది. సరిగ్గా.
దీనివల్ల సమాజంలో వారిపై ఉన్న గౌరవం కూడా దెబ్బతింటుంది కదా. ప్రజలు ఎవరిని నిజమైన సన్యాసిగా చూస్తారు? గౌరవం యొక్క నిర్వచనమే మారిపోతుంది. ఎవరైతే లాభాలను ఆశించరో, డబ్బు, వస్తువులు సంపాదించరో, వాళ్లు పూజకు అర్హులుగా పరిగణించబడరు. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానిలో ఉన్నా భౌతికంగా ఏమీ లేకపోతే వారికి విలువ ఉండదన్నమాట. అవును, మంచి ప్రవర్తన ఉన్న వారిని ఎవరో ఆశ్రయించరు. ఇది కూడా మన ప్రస్తుత సమాజంలో చాలా చోట్ల కనిపిస్తోంది కదా. నిజమే. ఒక వ్యక్తి యొక్క విలువ వారి ఆస్తులతో ముడిపడి ఉంటోంది, వారి జ్ఞానంతో కాదు. అదే. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, ఈ తప్పుడు మార్గంలో వెళ్లేవారే గురువులుగా మారతారని కూడా ఈ ప్రవచనం చెబుతోంది. అంటే ఈ పతనం ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. సరిగ్గా. తప్పుడు జీవనోపాధిలో ఆనందం పొందేవారే ఇతరులకు శిక్షణ ఇస్తూ వారిని కూడా తమలాగే తయారు చేస్తారు. అప్పుడు ఆ వ్యవస్థ తనను తాను సరిదిద్దుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. తప్పుడు విలువలను ప్రోత్సహించడం మొదలుపెడుతుంది. ఇదొక విషవలయంలా మారుతుంది. సరే, వారి అంతర్గత విలువలు మారిపోయాయి, వారి జీవనశైలి భౌతికవాదంగా మారింది. మరి వారి బాహ్యరూపం, వాళ్లు కనిపించే తీరు కూడా మారుతుందా? అవును, ప్రవచనంలోని ఈ భాగం చాలా స్పష్టమైన చిత్రాలను మన ముందుంచుతుంది. భవిష్యత్ సన్యాసులు తలలకు నూనె రాసుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని వీధుల్లో తిరుగుతారని చెప్పబడింది. ఒక్క నిమిషం, కళ్లకు కాటుక పెట్టుకొని తిరుగుతారా? వింటుంటే సన్యాసుల గురించి కాకుండా ఏదో ఫ్యాషన్ షో గురించి మాట్లాడుతున్నట్టుంది. అవును. ఏ అంతరంగం నుండి దృష్టి పూర్తిగా బాహ్య ఆడంబరం మీదకు మళ్లిపోయిందనమాట. ఖచ్చితంగా. అంతేకాదు, వారు దంతపు తెలుపు రంగు లేదా నీలిరంగు వస్త్రాలు ధరిస్తారట. గర్వంతో, అహంకారంతో, అశాంతితో తిరుగుతూ గొడవల్లో ఆనందం పొందుతారు. ఇక్కడ ప్రధాన అంశం వేషధారణ. అవును, వాళ్లు గొప్పవారిలా ఆర్యలవలె ప్రవర్తిస్తారు. కాని వారి లోపల మాత్రం మోసం, మొండితనం, వాదనా స్వభావం నిండి ఉంటాయి. అంతర్గత శుద్ధి నుండి దృష్టి పూర్తిగా బాహ్య ప్రదర్శనపైకి మళ్లుతుంది. సరిగ్గా. ముఖ్యంగా వస్త్రాల గురించి చేసిన ప్రస్తావన చాలా శక్తివంతమైనది. బౌద్ధ సన్యాసులకు కాషాయ వస్త్రాలొక చిహ్నం కదా, వాటి గురించి ఈ ప్రవచనం ఏం చెబుతోంది? భవిష్యత్తులో వాళ్లు సాంప్రదాయ కాషాయ వస్త్రాలను అసహించుకుంటారని ఫుస్సుడు చెబుతాడు. అసహించుకుంటారా? అవును, వాటిని ఒక పాతకాలపు గుర్తుగా చూస్తారు. తెలుపు లేదా విదేశీ రంగులతో అద్దిన వస్త్రాలను ధరించడానికిష్టపడుతారు. కాషాయ వస్త్రాల పట్ల వారికి గౌరవం పూర్తిగా నశిస్తుంది. ఈ సందర్భంగా ఫుస్సుడ్ అసలు కాషాయ వస్త్రానికి ఎవరు అర్హులో కూడా స్పష్టంగా వివరిస్తాడు. ఓ, అది ఆసక్తికరంగా ఉంది. ఎవరర్హులు? మనసులో రాగం, ద్వేషం ఉన్నవారు, చెడు నైతికత, క్రమశిక్షణ లేనివారు కాషాయానికి అర్హులు కారని చెప్పబడింది. ఎవరైతే శీలవంతులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, రాగరహితులు మరియు పవిత్రమైన మనసు కలవారో వారే కాషాయ వస్త్రానికి నిజమైన అర్హులు. అంటే వస్త్రమనేది బాహ్య చిహ్నం మాత్రమే కాదు, అది అంతర్గత స్థితికి ప్రతిబింబం అని ఈ ప్రవచనం గుర్తుచేస్తోందన్నమాట. అవును, ఆ అంతర్గత స్థితి లోపించినప్పుడు బాహ్య చిహ్నానికి విలువ ఉండదు. అంటే వ్యక్తిగత పతనం, భౌతికవాదం, బాహ్య ఆడంబరం ఇవన్నీ కలిసిపోయి సంఘంలోని సామాజిక నిర్మాణాన్ని ఎలా నాశనం చేస్తాయో కూడా ఫుస్సుడు చెప్పాడా? అవును, ఈ పతనం క్రమంగా సంఘంలోని సామాజిక నిర్మాణంలోకి కూడా ప్రవేశిస్తుంది. భిక్షువులు మరియు భిక్షుణ్ణులు ఒకరిపై ఒకరు ద్వేషంతో, అగౌరవంతో ఉంటారు. అంటే అంతర్గత కలహాలు, వర్గాలు మొదలవుతాయా? ఖచ్చితంగా. దయా మరియు మైత్రి గలవారిని, అంటే నిజంగా శాంతంగా, ప్రేమగా ఉండేవారిని నిందిస్తారు. వారిని బలహీనులుగా చూస్తారు. మరి గురు శిష్య సంబంధం గురించి ఏమైనా చెప్పబడిందా? ఎందుకంటే ఏ సంస్థకైనా జ్ఞానాన్ని ఒక తరం నుండి మరొక తరానికి అందించడం చాలా ముఖ్యం కదా. అక్కడే అతిపెద్ద దెబ్బ తగులుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. పెద్ద సన్యాసులు అంటే అనుభవజ్ఞులు చిన్నవారికి కనీసం వస్త్రాలు ఎలా ధరించాలో వంటి ప్రాథమిక విషయాలు నేర్పుతున్నా కూడా ఆ మూర్ఖులు వినరట. వారు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. గురువుల మాటలకు విలువ ఇవ్వరు. ఒక్క నిమిషం, ఇక్కడొక చాలా శక్తివంతమైన ఉపమానం ఉపయోగించబడింది కదా, ఒక మొండి గుర్రం గురించి. అవును, వాళ్ళు తమ గురువులతో అంటే ఉపాధ్యాయులతో ఒక మొండి గుర్రం తన సారథి మాట వినని విధంగా ఎదురు మాట్లాడతాలని ఉంది. ఇది కేవలం అగౌరవం కాదు, ఒక రకమైన తిరుగుబాటు ధోరణిని సూచిస్తోంది. అవును, గురుశిష్య సంబంధం, గౌరవం, క్రమశిక్షణ పూర్తిగా నశించిపోయాయని ఇది సూచిస్తోంది. ఒక వ్యవస్థ నిలబడాలంటే ఈ బంధం చాలా ముఖ్యం. అది విచ్ఛిన్నమైనప్పుడు పతనం అనివార్యం.
ఎందుకంటే జ్ఞాన ప్రవాహం ఆగిపోతుంది. సరిగ్గా అదే. ఇప్పటివరకు మనం చూసింది చాలా నిరుత్సాహకరంగా ఉంది. ఒక వ్యవస్థ లోపల నుండి ఎలా కుళ్ళిపోతుందో దశలవారీగా చూశాం. ఈ భయంకరమైన భవిష్యత్తు గురించి చెప్పిన తర్వాత ఫుస్సుడు ఏమైనా పరిష్కారం సూచించాడా? లేక ఇది తప్పదని వదిలేశాడా? లేదు, ఇది చాలా ముఖ్యమైన భాగం. ఈ గొప్ప భయం రాకముందే, అంటే ఈ పతనం సంపూర్ణంగా జరగకముందే సన్యాసులు ఎలా ఉండాలో ఆయన కోరారు. వారు వినయంగా, దయతో, ఒకరికొకరు గౌరవంగా ఉండాలని చెప్పారు. ఆ అంటే సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం కూడా అక్కడే ఉందని సూచిస్తున్నారన్నమాట. అవును. అంటే వ్యవస్థ పక్కదారి పడుతున్నప్పుడు చెయ్యాల్సింది కొత్త నియమాలు సృష్టించడం కాదు, మూల సూత్రాలకు, అసలు విలువలకే తిరిగి వెళ్ళాలి. ఇది చాలా సంస్థలకు వర్తించే పాఠంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఆయన మైత్రి మరియు కరుణతో కూడిన మనస్సును కలిగి ఉండమని సలహా ఇస్తారు. శీలాన్ని, అంటే నైతిక ప్రవర్తనను కాపాడుకోమని, ఎల్లప్పుడూ గొప్ప పట్టుదలతో ఉండమని చెబుతారు. సరే. అంతిమంగా ఆయన ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తారు. అజాగ్రత్తను భయంగా, జాగ్రత్తను రక్షణగా చూడమని చెబుతూ ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా అమరత్వాన్ని చేరవచ్చని చెబుతారు. ఆర్య అష్టాంగ మార్గం ఈ పదం చాలాసార్లు విన్నాం, కాని చాలామందికి దీని గురించి స్పష్టంగా తెలియకపోవచ్చు. క్లుప్తంగా అది ఏమిటి? ఆర్య అష్టాంగ మార్గమంటే అది సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన మాట, సరైన కర్మ, సరైన జీవనోపాధి, సరైన ప్రయత్నం, సరైన స్మృతి మరియు సరైన సమాధి. ఓకే. ఈ 8 ఆచరణాత్మక సూత్రాల సమాహారం. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, నైతిక పతనాన్ని ఎదుర్కోవడానికి, మనస్సును శుద్ధి చేసుకోవడానికి ఒక ఆచరణాత్మక జీవన విధానం. జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఒక బ్లూప్రింట్ లాంటిది. అవును. పతనానికి విరుగుడు బౌద్ధధర్మం యొక్క ఈ మూలబోధనలలోనే ఉంది. బయట ఎక్కడుండో పరిష్కారం రాదు. అంటే పరిష్కారం బయట ఎక్కడా లేదు, సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే వెతకాలి అంటున్నారు. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ముగింపుగా చూస్తే ఈ పురాతన ప్రవచనం ఒక నైతిక పతనం యొక్క చాలా స్పష్టమైన చిత్రాన్ని మనకందిస్తుంది. ఇదొక గొలుసుకట్టు చర్యలాంటిది. మొదట వ్యక్తిగత గుణాల క్షీణత, అది భౌతికవాదానికి దారితీస్తుంది. దానివల్ల బాహ్య ప్రదర్శనపై దృష్టి పెరుగుతుంది. మరియు చివరికి వ్యవస్థాగత గౌరవం, క్రమశిక్షణ నశించి మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది. అవును. ఈ ప్రవచనం ఒక నిర్దిష్ట సన్యాసుల సంఘానికి వర్తిస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఇది మనకొక లోతైన ప్రశ్నను మిగిల్చి వెళుతుంది. అదేమిటి? ఒక వ్యవస్థ, అది మతపరమైనది కావచ్చు, సామాజికమైనది కావచ్చు, లేదా ఒక కంపెనీ లేదా రాజకీయ పార్టీ అయినా, పతనమవుతున్నప్పుడు కనిపించే హెచ్చరిక సంకేతాలు ఇవైనా. ఈ నమూనా మానవ సంస్థల గురించి, వాటి జీవిత చక్రం గురించి మనకు ఏమి చెబుతుంది? ఈ విషయంపై మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.